బ్రేకింగ్ న్యూస్. జపాన్లో తీవ్ర భూకంపం, విరుచుకుపడనున్న సునామీ హెచ్చరిక. జపాన్ దేశాన్ని మరోసారి మహాప్రమాదం వణికించింది. అత్యంత శక్తివంతమైన భూకంపం జపాన్ దక్షిణ ప్రాంతాన్ని గడగడలాడించింది. రిక్టర్ స్కేల్ పై ఏకంగా 7.1 తీవ్రతతో సంభవించిన ఈ ప్రకంపనలు మొత్తం క్యూషు ద్వీపాన్ని షేక్ చేశాయి. భూకంపం దాటికి భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయాందోళనతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ హఠాత్ పరిణామంతో జపాన్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ప్రకంపనల తీవ్రతను గమనించిన వెంటనే జపాన్ వాతావరణ సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించి తీర ప్రాంత ప్రజలకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఈ తీవ్ర భూకంప కేంద్రం కుమామోటో ప్రిఫెక్చర్ ప్రాంతంలో భూమి అంతర్భాగంలో కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే నమోదైంది. అత్యంత తక్కువ లోతులో భూకంపం రావడంతో దాని ప్రభావం ఊహించని రేంజ్లో కనిపించింది. జపాన్ భూకంప తీవ్రత కొలమానమైన షిండో స్కేల్ పై అది అత్యున్నత స్థాయి లెవెల్ 7 గా నమోదైంది. అంటే భూమిపై ఉన్న కట్టడాలు, రోడ్లు తీవ్రంగా ఊగిపోయే స్థాయిలో ఈ ప్రకంపనల తీవ్రత ఉందన్నమాట. భూమి ఒక్కసారిగా కంపించడంతో నిమిషాల వ్యవధిలోనే ప్రజలు మొబైల్ ఫోన్లకు వరుసగా ఎమర్జెన్సీ అలర్ట్లు మోగాయి. భూకంప తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే క్యూషు ప్రాంతాల్లోని ప్రధాన ప్రిఫెక్చర్లు అయిన కుమామోటో, నాగసాకి, కాగోషిమా, ఫుకుఓసాకా, సాగా, ఓయితా అలాగే మియాజాకి ప్రాంతాల్లో అధికారులు సైరన్లు మోగించి విపత్తు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో దాదాపు 1 మీటర్ ఎత్తు వరకు రాకాసి సునామీ అలలు ఎగిసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 1 మీటర్ అలనగానే చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అత్యంత వేగంతో తీరాన్ని తాకే సునామీ అలకు ఎంతటి భారీ వినాశనాన్ని సృష్టించే శక్తి ఉందో గత అనుభవాలు మనకు చెబుతున్నాయి. అందువల్ల తీర ప్రాంతాల్లోని ప్రజలు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఎత్తైన ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు ఆదేశిస్తున్నారు. ప్రస్తుతం జపాన్ తీర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సైరన్ల మోతలు, హెచ్చరికల మధ్య ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. గతంలో ఇదే కుమామోటో ప్రాంతంలో సంభవించిన వినాశకర భూకంపాల చేదు జ్ఞాపకాలు ఇక్కడ ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ అదే తీవ్రతతో భూమి కంపించడంతో ఇక్కడ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర సహాయక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. జపాన్ జాతీయ ఛానల్ ఎన్హెచ్కే, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాప్ల ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు భారీ ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం నమోదైనట్లు అధికారికంగా ధృవీకరించినప్పటికీ పరిస్థితిని అధికారులు నిమిషానికి సమీక్షిస్తున్నారు. రాబోయే గంటల్లో మరిన్ని పశ్చాత్ ప్రకంపనలు అంటే ఆఫ్టర్ షాక్స్ వచ్చే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న జపాన్కు భూకంపాలు కొత్త కాకపోయినా 7.1 తీవ్రతతో వచ్చిన ఈ విపత్తు ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో అని ప్రపంచ దేశాలు కూడా ఆందోళనతో వీక్షిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా మారింది. క్యూషు ద్వీపంలోని అన్ని తీర ప్రాంత ప్రజలు స్థానిక ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ఎత్తైన ప్రాంతాల్లోనే సురక్షితంగా ఉండాలని జపాన్ విపత్తు నిర్వహణ శాఖ అత్యవసర సూచనలు చేస్తోంది. పరిస్థితి క్షణక్షణానికి మారుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.